చంద్రబాబు గారు ఆలోచించాల్సింది, కంట్రోల్ చేయాల్సింది ఒకటే. ఇప్పుడు విద్యుత్ ఛార్జీలు ఎందుకు పెరుగుతున్నాయి? విద్యుత్తు తయారీ వ్యయం పెరగడం. ఎక్కడ? బొగ్గు ఆధారిత విద్యుత్తులో ఎందుకు పెరుగుతోంది అంటే అక్కడ జరుగుతున్న కుంభకోణాల వల్ల. ఇప్పుడు బొగ్గుని తగలబెడితే దాంట్లో నుంచి వచ్చేటటువంటి వేడిలో నుంచి వచ్చేటువంటిది పవర్. వెరీ గుడ్. ఇదేం చేయాలి? ఈ బూడిదని పారబోయాలి. ఇప్పుడు ఈ బూడిద ఫ్లై యాష్. ఇది విపరీతమైన గిరాకీ ఉందనడానికి సాక్ష్యం ఆదినారాయణ రెడ్డి, ప్రభాకర్ రెడ్డిల మధ్య గొడవ ఏ స్థాయిలో జరిగిందో చూసాం కదా. ఒక లారీడు ఫ్లై యాష్ 3,000 రూపాయలు. బ్రిక్స్ కంపెనీల దగ్గర నుంచి రోడ్లు కొన్ని చోట్ల అవసరమైనటువంటి ఫిల్లింగ్కి వీటికి కూడా ఇది వాడుతున్నారు. లారీకి 3,000 రూపాయలు పలుకుతోంది ఈ ఫ్లై యాష్. ఇక్కడ విచిత్రం ఏంటంటే అది ఫ్రీగా తీసుకునేవాడు, ఒక 3,000 రూపాయలు పెట్టి తీసుకునేవాడు ఒక 1,000 రూపాయలు కరెక్ట్ కంపెనీకి, అంటే ఎన్టీపీసీనా లేకపోతే రాయలసీమ పవర్ ప్లాంటా, వాళ్ళ చేతికి డబ్బులు ఇస్తే కరెక్ట్. వాళ్ళకి ఈ డబ్బులు రావట్లా. పైగా వాళ్ళే ఈ బూడిదని తీసుకెళ్ళండిరా అని చెప్పేసి టెండర్లు వేస్తే ఎవడూ రాకుండా కావాలని ఆపేసేసి ఆ బూడిదని తీసుకెళ్ళడానికి, అంటే లోడింగ్ చేయడానికి కాంట్రాక్టుల్ని రాజకీయ నాయకులు పడుతున్నారు. ఇప్పుడు ఆదినారాయణ రెడ్డి వాళ్ళ కాంట్రాక్ట్ అదే. ఆ బూడిదని లారీల్లో వేసినందుకు లారీ వాడి దగ్గర డబ్బులు తీసుకుంటారు. ఆ కాంట్రాక్ట్ తీసుకున్నందుకు ఆ రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ వాళ్ళు డబ్బులు కడతారు. అట్లాగే విజయవాడ దగ్గర వీటీపీఎస్ వాళ్ళు కూడా కడతారు. అంటే రెండు వైపులు డబ్బులు వీళ్ళకి. ప్లస్ ఇదేమో అమ్ముడుపోతుంది చక్కగా. అంటే ఏం జరుగుతోంది అక్కడ? ఇలాంటి కుంభకోణాలు వల్లనే ఇప్పుడు ప్రజలు సఫర్ అవుతున్నారు. కాబట్టి ఒకసారి దీని మీద దృష్టి సారించాల్సిన అవసరం చంద్రబాబు గారికి ఉంది.